వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ అర్బా. మీరు ఆల్రెడీ ఇంట్రో చూసుంటారు. మేము చిక్పేటకి వెళ్ళామన్నమాట షాపింగ్ చేయడానికి. ఫ్రెండ్ వచ్చిందని చెప్పి ఇక్కడ మా ఆయన సెక్యూరిటీ చెక్స్ చేస్తున్నాడు. సో చిక్పేట వరకు డైరెక్ట్ మెట్రో ఉంది. సో మనకి ట్రావెలింగ్ ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ మీరు ఇంట్రోలో ఆల్రెడీ చూసుంటారు, చాలా ఐటమ్స్ ఉంటాయి అక్కడ. లైక్ హోమ్ డెకరేషన్స్కి కానీ డ్రెస్ ఐటమ్స్, ట్రెడిషనల్ లెహెంగా, డ్రెస్సెస్, శారీస్, ఇంకా జ్యువెలరీస్ కూడా చాలా కలెక్షన్ ఉంటుంది. సో అన్నీ చూసేద్దాము. సో ప్రజెంట్ పర్పుల్ లైన్ మెట్రోలో ఉన్నాం కాబట్టి చిక్పేటకి వెళ్ళాలంటే మనము మెజెస్టిక్ స్టాప్ ఉంటుంది, అది మెయిన్ జంక్షన్. అక్కడ దిగేసి మనము మళ్ళీ ఇంకో మెట్రోలోకి చేంజ్ అవ్వాలి. సో ఆల్రెడీ దిగిపోయాము. ఇక్కడ నుంచి మనం ఇలా కిందికి వెళ్తే మనకి గ్రీన్ లైన్కి చేంజ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మెట్రో స్టేషన్లో నాకు నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరూ క్యూ లైన్ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు. ఒకరికొకరు తోసుకోకుండా సేఫ్గా ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ మనకి బెంగళూరులో ఎక్కువ అండర్ గ్రౌండ్ మెట్రోస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా అది అండర్ గ్రౌండ్లో కూడా లైక్ ఒక 8 ఫ్లోర్స్ అంతా కిందికి ఉంటుంది. సో మేము ఇక్కడ ఫైనల్గా రీచ్ అయిపోయాము డెస్టినేషన్కి, చిక్పేటకి వచ్చేసాము. సో బెంగళూరులో బెస్ట్ స్ట్రీట్ షాపింగ్స్ ఏరియాస్ ఏముంటాయంటే చిక్పేటే ఉంటుంది. దాని తర్వాత 1 కిలోమీటర్ రేడియస్లోనే కమర్షియల్ స్ట్రీట్ ఉంటుంది. జయనగర 4th బ్లాక్ అని ఒకటి ఉంటుంది. సో మేము ప్రెసెంట్ వచ్చింది చిక్పేటే. ఇంటికి రాగానే చాలా పిజియన్స్ తిరుగుతూనే ఉన్నాయి చాలాసేపు. అక్కడ రాగానే పల్లీల షాప్ కనిపించింది. సో వీకెండ్ వచ్చాం కాబట్టి హెవీగా రష్ ఉంది. అండ్ వీకెండ్స్లో ఎక్కువ ఐటమ్స్ కూడా బయట పెడతారు షాప్ చేసుకోవడానికి. ఒకటే ప్లేస్లో మనము ఇంటికి కావాల్సినవి, ఇంకా మనకి స్టైలింగ్కి కావాల్సినవి, టాయ్స్ అన్నీ తీసేసుకోవచ్చు. షార్ట్ కుర్తీస్ కూడా కలెక్షన్ చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. ఇయర్ రింగ్స్ మాత్రం చాలా కలెక్షన్ ఉన్నాయి. అండ్ అలానే జ్యువెలరీ సెట్స్ కూడా ఉన్నాయి. ప్రైసెస్ కూడా మనం బార్గెన్ చేయొచ్చు, లో ప్రైసెస్కి ఇస్తారు. ఇంకా అలానే ఇక్కడ పల్లీలు వేయిస్తున్నారు ఇసుకలో. ఇంకా సాఫ్ట్ టాయ్స్ తీసుకున్నాము, ఎంత క్యూట్గా ఉన్నాయో. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ టాయ్స్. చూడండి టెడ్డీ బియర్స్ ఎంత బాగున్నాయో. సారీ, డోరేమోన్ పప్పీస్. ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సి ఎంత బాగున్నాయో, క్యూట్గా. ఏ వై సో సీరియస్ మ్యాన్. సేమ్ యానబెల్ మూవీలో ఉండే దయ్యంలానే ఉంది కదా. నేను డ్రాయింగ్ చేసినట్టుంది కదా, సేమ్ ఇట్లనే ఉంటుంది. స్టోర్ అంతా వీడియో తీసిన తర్వాత ఇప్పుడు ఇంట్రో వీడియో చెప్పి హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ చూడండి క్యాట్స్ అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. పప్పీస్ అండ్ క్యాట్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. చాలా టైం అయిపోయింది అప్పటికే షాపింగ్ చేసి. సో అలా ఒక 5 minutes రిలాక్స్ అయ్యాము. హోమ్ డెకరేషన్కి మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అట్లున్నాయి ఒక్కొక్క ఐటెం చూడటానికి. కృష్ణుడి బొమ్మ చాలా బాగుంది కదా. హెయిర్ క్లిప్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, చాలా మోడల్స్లో ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. చిన్నగా భలే క్యూట్గా అనిపించింది. సో ఇలా అన్ని మేకప్ ఐటమ్స్ అన్నీ పెట్టారన్నమాట స్ట్రీట్లోనే. తర్వాత ఇక్కడ ఫ్లవర్ డెకర్స్, ఆ కలర్స్ చూడండి ఎంత బ్రైట్గా బాగున్నాయో. ఫ్లవర్స్ అసలు రియల్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి. ప్యారెట్ చాలా క్యూట్గా ఉంది కదా. ఇక్కడ ఉన్న ప్లాన్ నేమ్ ఏంటో తెలుసా, డిఫరెంట్గా ఉంది కదా. మేము వచ్చిన రోజే ఎండగా ఉంది ఏంటో, ఇంకా అలానే టయర్డ్ అయిపోయాం కదా. ఇంకా అలా జ్యూసెస్ తీసుకొని తాగి ముందుకు వెళ్ళిపోయాము నెక్స్ట్ షాపింగ్స్ కోసము. ఇంకో స్ట్రీట్కి వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని క్లాత్స్, శారీస్, ఇంకా హాఫ్ శారీస్ కలెక్షన్స్ ఉంటాయి. డ్రెస్ మెటీరియల్స్, ఇంకా అలానే చాలా టాప్స్ ఉంటాయి. సో ఈ స్ట్రీట్ కంప్లీట్గా డ్రెస్సెస్ కోసమే, క్లాతింగ్ లాగా అన్నమాట ఈ స్ట్రీట్ అంతా. నిన్న మ్యారేజ్కి, ఎంగేజ్మెంట్కి షాపింగ్ మొత్తం ఇక్కడే చేశాను. హాఫ్ శారీస్, లెహెంగాస్ అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ కోతి బొమ్మలు మా కిట్ దానిలా ఉన్నాయి ఇవి సేమ్. ఏ స్ట్రీట్కి వెళ్తామో ఎక్కడ ఉంటామో మనకు అర్థం కాదు, అందుకే ఏదో ఒక షాప్ నేమ్ గుర్తుపెట్టుకోవడం బెటర్. సో ఇక్కడ లెహెంగాస్ కలెక్షన్ చూడండి
ఎంత బాగున్నాయో. లైక్ హెవీ వర్క్ కలెక్షన్స్ ఉన్నాయి ఎక్కువ ఇక్కడ, కానీ జాగ్రత్తగా ఉండండి, చాలా జనాలు ఉంటారు. దాని తర్వాత ఇక్కడ జ్యువెలరీ, మీరు ఫస్ట్ నచ్చిన షాప్లోనే ఆగొద్దు, ముందు ముందు వెళ్తే ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి. సో మీరు బార్గెన్ చేసి తీసుకునే దాన్ని బట్టి. బ్యాంగిల్ కలెక్షన్ ఇక్కడ చాలా నచ్చింది నాకు. ఇంకా అలానే క్లిప్స్ నేను స్టార్టింగ్ చూపించాను కదా అది. సో బంచ్ లాగా తీసుకోవడం చాలా బెటర్ అనిపించింది నాకు. బెంగళూరులో ఉంటే మాత్రం ఇక్కడికి రండి, చాలా కలెక్షన్ ఉంటుంది, మీకు చాలా నచ్చుతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి చాలా, అండ్ ఎనర్జీతో కూడా ఉండాలి, అంత ఎక్స్ప్లోర్ చేస్తూ షాపింగ్ చేయడానికి. సో మేము ఎప్పుడో మధ్యాహ్నం వచ్చాము, ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. లైక్ 4 to 5 hours మేము షాపింగ్ చేస్తూనే ఉన్నాము. ఇంకా తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో విధాన్ సౌదా అని కబాన్ పార్క్ పక్కన ఒక ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూద్దామని చెప్పేసి ఒకసారి తీసుకొచ్చాను నా ఫ్రెండ్ని. సో పక్కన మనకి విధాన్ సౌదా బిల్డింగ్ ఉంటుంది. సో మేము వచ్చేటప్పుడు ఏంటో కానీ లైటింగ్స్ వేసారు, చూడడానికి అయితే భలే అనిపించింది. అంత షాపింగ్ చేసిన తర్వాత చూడగానే రిలాక్స్డ్గా అనిపించింది. సాటిస్ఫైడా లాస్ట్లో? యాక్చువల్గా ఇప్పుడు వచ్చి ఇండిపెండెన్స్ డేకి August 15కి అలో చేస్తారంట లోపలికి, విధాన్ సౌదా లోపలికి. సో వాటి డీటెయిల్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడండి, తెలుస్తుంది. ఎక్కువగా నాకు ఐడియా లేదు. సో మేము కాసేపు అలా ఫుట్పాత్ పక్కన ప్లేస్ ఉంది చాలా, సో అక్కడ కూర్చొని రిలాక్స్ అయిపోయాము, టయర్డ్ అయిపోయాం కదా చాలా. ఇంకా పక్కనే ఉన్న బేల్పూరి అవి ఉంటే చాట్ అవి తీసేసుకొని కాస్త తినేసి ఇంకా ఎంజాయ్ చేసేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో మధ్యలో కమర్షియల్ స్ట్రీట్ చూడడానికి MG రోడ్ స్టాప్ ఉంటుంది మెట్రోది, అక్కడ కూడా ఆగాము. ఒక 10-15 minutes అలా చూసేసుకొని కమర్షియల్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.